హాయ్ అండి. ఈరోజు కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. కాకరకాయలను ఇలా రౌండ్గా కట్ చేసుకొని పెట్టుకోండి. ఒక ఆనియన్ తీసుకొని ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కట్ చేసిన కాకరకాయ ముక్కల్లో చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని ఇలా రసాన్ని చూపిస్తున్నట్టుగా ఇలా రసాన్ని పిండుకొని కాకరకాయ ముక్కల్ని వేరే బౌల్లోకి తీసుకోండి. ఇది ఒక 10 మినిట్స్ ఇలా ఉంచితే ఈ రసం అంతా బాగా వస్తుందండి. మూత పెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఇవన్నీ వేరే బౌల్లోకి తీసుకుని ఇలా పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని ఇలా ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ని హైలో పెట్టుకోండి. కలర్ చేంజ్ అయ్యే వరకు కాకరకాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోండి. చూసారు కదండి కలర్ ఎలా చేంజ్ అయినాయో. చేంజ్ అయిన తర్వాత వేరే బౌల్లోకి వీటిని తీసుకోండి. డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చండి, కానీ ఇలానే బాగుంటుంది. ఇప్పుడు అదే ప్యాన్లో కట్ చేసిన ఆనియన్స్, కరివేపాకుని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వీటిలో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకోండి. ఇలా మొత్తం అంతా ఒకసారి కలుపుకొని ఇందులోని 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం కాకరకాయ ముక్కలకి కారం అంతా పట్టేట్టుగా మొత్తం కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ షుగర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా షుగర్ని యాడ్ చేసుకుంటే పిల్లలు కూడా ఈ ఫ్రైని ఇష్టంగా తింటారండి. కాకరకాయ అందరికీ మంచిదే హెల్త్కి. డయాబెటిక్ పేషెంట్స్ బాగా తినచ్చు. ఒక 8 లేదా 10 వెల్లుల్లి రేకలను దంచి ఆ ఫ్రైలో ఈ పేస్ట్ని యాడ్ చేసుకోండి. బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకోండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, చాలా ఈజీగా రెడీ అయ్యే కాకరకాయ ఫ్రై రెడీ. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.